రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పోయిన సంవత్సరంలోనే 500 కోట్లతోటి సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి గోడౌన్లు శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ సభ్యులు అడిగినట్లుగా మన పంటల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని రైతు పంట ఎక్కడా కూడా నష్టపోకుండా ఉండటం కోసమే గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకుంటున్నాం. ఇంకా అవసరమైన కాడికి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్న దగ్గర అవసరం ఉన్న కాడ గోడౌన్లు ఇవ్వటానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా డ్రిప్కి సంబంధించి స్ప్రింక్లర్కి సంబంధించి మాణిక్రావు గారు కసిరెడ్డి గారు అడిగారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో ఇస్తున్నాం. అన్ని పంటలకి డ్రిప్ స్ప్రింక్లర్ వాడుతున్నారు కాబట్టి తప్పకుండా ఆయా రైతాంగానికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మాణిక్రావు గారు కోల్డ్ స్టోరేజ్ గురించి అడిగారు, దాన్ని తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బాలు గారు అదేవిధంగా కసిరెడ్డి గారు ఈ యొక్క మార్కెట్కి సంబంధించిన టార్పాలిన్స్ కానీ గన్నీ బ్యాగ్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్ వేయింగ్ స్కేల్సు, డిజిటల్ మీటర్సు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు వీటన్నిటిని కూడా కలెక్టర్లు ఎంతైతే ఇండెంట్ ఇస్తారో అన్ని పరికరాలు కొని ఆయా జిల్లాలకు పంపించడం జరుగుతుంది. ఇప్పటికే అన్నిటిని కూడా ఇండెంట్ పెట్టడం జరిగింది. గత సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఈ అన్నిటిని కూడా పర్చేజ్ చేసి ఆయా మార్కెట్లకు పంపించాం అధ్యక్ష. ఇంకా అవసరం ఉన్న కాడ కలెక్టర్ని తప్పకుండా మీ డిమాండ్కి తగ్గట్టుగా ఇండెంట్ పెట్టమని చెప్పాం. ఈ పరికరాలన్నింటినీ కూడా మార్కెట్లో ఉండేటట్టుగా ముఖ్యంగా గన్నీ బ్యాగ్స్కి సంబంధించి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చూస్తుంటారు. అయినా సరే రైతులకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా మనం ధాన్య సేకరణ కానీ ఇతర పంటల యొక్క సేకరణ ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. అయినా సరే అకాల వర్షాలకి రైతు నష్టపోకుండా ఉండటం కోసం పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండించినా కొనుగోలు చేసి వాళ్ళని రైతాంగాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వానికి తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసేది, పంటల మార్పిడిని మీరు ప్రోత్సహించకపోతే గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఇటువంటి సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అందుకని దయచేసి అందరం కూడా పంటల మార్పిడి మీద ఆలోచన చేసి ఈ శాసనసభ రైతాంగానికి నష్టం జరిగినటువంటి పంటలు, అధిక ఆదాయం వచ్చేటటువంటి పంటలు, అదేవిధంగా ఇటువంటి నష్టాలు జరగకుండా అకాల వర్షాలు కావచ్చు, రాళ్లవాన కావచ్చు, కరువు కావచ్చు, కాటకం కావచ్చు, కోతులు కావచ్చు, పందులు కావచ్చు, దేనికి నష్టపోని పంటల్ని మనం ప్రోత్సహించాలి. అందుట్లో ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆయిల్ ఫామ్కి అనువైనటువంటి రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. 20 లక్షల ఎకరాలకు అనువైనటువంటి భూములు ఉన్నాయి. కాబట్టి దయచేసి శాసనసభ్యులు అందరం రైతులను ప్రోత్సహించి ఆ పంట వేసుకుంటే ఈ కష్టాలతోటి పాటు రైతుల కష్టాలు తీరే అవకాశం ఉంది. తప్పకుండా ఈ చేస్తూనే ఉంటాం. కానీ పంట మార్పిడిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఆ ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు.